the distance between the eye lens and retina is 2.5 centimeters. Means this is the eye lens, this is the eye lens, this is the retina. The distance between these two is always 2.5 centimeters. Means the image distance is always 2.5 centimeters for any position of the object. ఇది మనకి ఎప్పుడూ కూడా రెటీనాకి కంటి కటకానికి మధ్యలో 2.5 సెంటీమీటర్ల దూరం మాత్రం ఉంటుందని తెలుసు. అంటే అందరు వ్యక్తులకి అదే దూరం ఉంటుంది కనుక, మరియు ఈ వస్తువు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతిబింబం అదే దూరంలో ఏర్పడాలి. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇది సాధ్యపడటం కోసం కంటిలో ఉన్న అమరిక ఏంటి? ఇక్కడ మీరు గమనిస్తే కంటి కటకానికి పై భాగంలో సిలియరీ మజిల్స్ అని ఉన్నాయి. ఏమున్నాయి? సిలియరీ మజిల్స్, సిలియరీ కండరాలు. ఏమున్నాయి? సిలియరీ కండరాలు. ఈ సిలియరీ కండరాలు కంటి కటకం యొక్క ఆకారాన్ని మార్చగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. ద సిలియరీ మజిల్స్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ ద ఐ లెన్స్. That's why it can adjust itself so that we can see the objects at any position. When the convex lens center of curvature change, its focal length also will be changed. From the previous lesson we came to know that when the object approaches towards the convex lens, the image forms farther from the lens. Means when the object distance decrease, the image distance increase. మనకి కుంభాకార కటకానికి వస్తువు దగ్గరగా వస్తున్నప్పుడు ప్రతిబింబం దూరంగా జరుగుతుందని మనకి ఇంత ముందు తెలుసు. కానీ ఇప్పుడు ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ 2.5 సెంటీమీటర్లే ఉండాలి. ఎందుకు? మన కంటి కటకానికి మరియు కంటిలో ఉన్న తెర అయిన రెటీనాకి మధ్య దూరం ఎల్లప్పుడూ 2.5 సెంటీమీటర్లు. ఈ రెండింటి మధ్య దూరం ఎల్లప్పుడూ 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ దూరం 2.5 సెంటీమీటర్లే ఉండి ఎల్లప్పుడూ ప్రతిబింబం అక్కడే ఏర్పడాలంటే ఎలా సాధ్యపడుతుంది? ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే ఇది కేవలం మన కంటి కటకం యొక్క నాభ్యంతరం మార్చడం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఎవరు మారుస్తారు? దానిపైన కంటి కటకానికి చివర్లలో ఉన్న సిలియరీ కండరాలు ఏమున్నాయో అవి దాని మీద ఒత్తిడి కలిగించడం లేదా సడలించడం ద్వారా కంటి కటకం యొక్క ఆకారాన్ని మారుస్తాయి. ఆకారాన్ని మార్చడం అంటే ఏంటి? వక్రతా వ్యాసార్థాన్ని మారుస్తాయి. వక్రతా వ్యాసార్థాన్ని మార్చడం ద్వారా కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని మార్చి మాత్రమే మనకి ప్రతిబింబం ఎల్లప్పుడూ రెటీనా మీద ఏర్పడే విధంగా చేయగలుగుతాయి. కనుక కంటి కటకం యొక్క నాభ్యంతరం మనం చూసే వస్తువు దూరాన్ని బట్టి నిరంతరం సర్దుబాటు చేసే సామర్థ్యం సిలియరీ కండరాల వల్ల వస్తుంది. వి గెట్స్ ద అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ మీన్స్ ద చేంజింగ్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఫర్ observing any position of the object is possible only because of the ciliary muscles which changes the shape of our eye lens so that its focal length is changed according to the position of the object. How it happens? ఇది ఎలా సాధ్యపడుతుంది? ఈ సిలియరీ కండరాలు ఇక్కడున్న సిలియరీ కండరాలు మన కంటి కటకం మీద ఒత్తిడి బాగా తక్కువగా ఉంచినప్పుడు అప్పుడు కంటి కటకం ఇలా సాగినట్లుగా ఉంటుంది. అంటే చాలా పెద్దగా ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు దాని యొక్క నాభ్యంతరం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? దాని యొక్క వక్రతా వ్యాసార్థం ఎక్కువ కనుక. వక్రతా వ్యాసార్థం ఎక్కువ అవుతుంది ఎప్పుడు? సిలియరీ కండరాలు
సడలించినప్పుడు. అందువల్ల వక్రతా వ్యాసార్థం ఎక్కువైంది అంటే మనకి నాభ్యంతరం కూడా ఎక్కువైనట్టు. అందువల్ల అనంత దూరంలో ఉన్న వస్తువులను చూసేటప్పుడు సిలియరీ కండరాలు బాగా సడలించి కంటి కటకం యొక్క ఆకారాన్ని ఇలా ఇలా సన్నగా ఉండేలాగా చేస్తాయి. మరి కంటి కటకం దగ్గర వస్తువులను చూసేటప్పుడు ఏం చేస్తుంది? దగ్గర వస్తువులను చూసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ సిలియరీ కండరాల యొక్క ఒత్తిడి పెరగడం వల్ల దాని యొక్క ఆకారం ఇలా కుంభాకారం ఎక్కువ పెరిగేలాగా అవుతుంది. ఎందుకని? పైనుండి మరియు కింది నుండి ఈ రెండు వైపుల నుండి సిలియరీ కండరాలు ఇక్కడ ఉన్న సిలియరీ కండరాల యొక్క ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది? కంటి కటకం ఒత్తిడికి గురై దగ్గరికి ఒత్తినట్టుగా అయిపోయి అంచుల్లో ఉన్న మృదువైన భాగం దగ్గరకు ఒత్తబడటం వల్ల దాని యొక్క వక్రతా వ్యాసార్థం తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయింది కదా అంటే నాభ్యంతరం కూడా తగ్గిపోతుంది. ఇలా నాభ్యంతరం తగ్గిపోవడం వల్ల దగ్గరి వస్తువుల్ని చూసేటప్పుడు కంటి కటకం యొక్క నాభ్యంతరం 2.27 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. దీనికి అంతటికీ కారణం ఎవరు? సిలియరీ కండరాలు. ఈ సిలియరీ కండరాలు ఇది నాభ్యంతరాన్ని సరిగా సర్దుబాటు చేయలేనప్పుడు దృష్టి దోషాలు ఏర్పడతాయి. అవి తర్వాత క్లాసులో తెలుసుకోబోతున్నాం. ఓకే, వెన్ we are looking at the long distance objects, the ciliary muscles relaxes. Here the ciliary muscles are there, they relax and the eye lens gets this shape. That means it becomes thin and its radius of curvature increase, so that its focal length also increase. So the maximum focal length 2.5 centimeters is attained, and we can see the long distance objects forming its images on the retina. Here this is the retina. We can observe the objects because the ciliary muscles relaxes and expands the eye lens, and its focal length increase and attains 2.5 centimeters, and the images forms on the retina, so we can observe the long distance objects. When we are looking at short distance objects, means if the object is closer, the ciliary muscles here and here they increase the pressure, means they applies the pressure on our eye lens. Our eye lens means they contrast. Then the eye lens takes its shape like this, means it gets the more embossed shape, so that its radius of curvature decrease, and focal length also will be decreased, so that its focal length attains 2.27 centimeters, and the images still forms on the retina, and we can see the shorter distant objects also. What about the structure of retina? Here we are observing the objects. Not only the objects, we are getting the reception of the colors also. How is it possible? It is possible because of the special receptors that are there in the retina. What are they? They are cones and rods. What are cones and what are rods? In the retina there will be 125 million of receptors which receives the light signals from the retina. In these 125 million,
there are rods and cones. What are rods? By the shape itself we can understand what rods are called. The rod shaped receptors are called rods and cone shaped are called the cones. The rods identify the intensity of light and cones identify the color. Okay, cones identifies the color and rods identifies the intensity of light, so that we can get the idea of the things and its colors. మన కంటిలో ని తెర అయిన రెటీనాలో మనకి శంఖాలు దండాలు అనే గ్రాహకాలు ఉంటాయి. ఇవి సుమారుగా 125 మిలియన్ల ఉంటాయి. ఈ 125 మిలియన్ల గ్రాహకాలు కాంతిని గ్రహిస్తాయి. ఇవి కాంతి సంకేతాలను గ్రహించి మనకి దృక్నాడిలో 1 మిలియన్ దృక్నాడి ఫైబర్లు ఉంటాయని మనం అనుకున్నాం కదా. అవి ఈ సంకేతాలని మెదడుకు చేరవేస్తాయి. ఇక్కడ ఈ గ్రాహకాల్లో ఏ గ్రాహకాల్లో రెటీనాలోని గ్రాహకాల్లో మనకి శంకువులు మరియు దండాలు అనే రకాలైన గ్రాహకాలు ఉంటాయి. ఈ శంకువులేమో రంగును గుర్తిస్తాయి, దండాలేమో కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. కాంతి తీవ్రతను బట్టి ఆకారము మరియు దాని యొక్క డెప్త్ మొదలైన అంశాలు తెలుస్తాయి. మరియు రంగు మనకి శంకువుల వల్ల తెలుస్తుందని అనుకున్నాం. ఈ రకంగా వస్తువు గురించిన పూర్తి అవగాహన ఏర్పడుతుంది. మరియు ఆ అవగాహన సంకేతాల రూపంలో మనకి మెదడు చేరవేయబడుతుంది. మెదడు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతుంది. ఇలా మనం ఏ దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబమైనా మన రెటీనా మీద ఏర్పడేట్టుగా సిలియరీ కండరాలు సర్దుబాటు చేస్తాయి. దీన్నే సర్దుబాటు సామర్థ్యం అంటాం. ఈ సర్దుబాటు సామర్థ్యంలో తేడా వస్తే దృష్టి దోషాలు వస్తాయి. ఆ దృష్టి దోషాల గురించి తర్వాతి క్లాస్లో మనం నేర్చుకుందాము.